హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే గిఫ్ట్ అండి. రాష్ట్రపతి శుభవార్త అయితే ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు రాష్ట్రపతి శుభవార్త ఆరోగ్య బీమా పథకంపై కీలక ప్రకటన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలోని లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు రాష్ట్రపతి నుంచి ఒక గొప్ప శుభవార్త అయితే అందింది. వృద్ధుల సంక్షేమాన్ని, వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలపై రాష్ట్రపతి ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధునికి ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందనైతే స్పష్టం చేసింది. ఉచిత ఆరోగ్య బీమా ఆర్థిక భద్రతకు భరోసా. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఒక కీలకమైన అంశాన్ని వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి వృద్ధుడికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన వేలాది మంది సీనియర్ సిటిజన్లకు గొప్ప ఊరటనిచ్చింది. వైద్య చికిత్సల కోసం అయ్యే భారీ ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్న అనేక కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భద్రతను అందిస్తుంది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఇది ఒక వరంగా మారనుంది. ప్రస్తుతం దేశంలో వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకం సీనియర్ సిటిజన్ల భవిష్యత్తుకు ఒక పటిష్టమైన భరోసానైతే ఇస్తుందని చెప్పవచ్చు. పథకం అమలు, విస్తరణ గణాంకాలతో వివరణ. ఈ పథకం కింద ఇప్పుడే 7.37 కోట్ల మందికి పైగా ప్రజలు ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందినట్లు రాష్ట్రపతి వివరించారు. ఇది పథకం విజయవంతమైన అమలుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఆరోగ్య సేవలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం నాణ్యమైన వైద్య సేవలను పొందేలాగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. టెలిమెడిసిన్, గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వయసు పరిమితి తగ్గింపు మరింత మందికి ప్రయోజనం. సో, ప్రస్తుతం 70 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే ఈ బీమా వర్తిస్తూ ఉండగా, వయసు పరిమితిని 10 ఏళ్లు తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారము. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే 60 ఏళ్లకు పైబడిన వారందరికీ ఈ సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. ఇది గనక కార్యరూపం దాల్చితే మరింత మంది సీనియర్ సిటిజన్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణపై ఉండే ఆందోళనను ఇది గణనీయంగా అయితే తగ్గిస్తుందని చెప్పవచ్చు. మహిళా సాధికారత, వృద్ధుల గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తి. రాష్ట్రపతి తన ప్రసంగంలో మహిళల హక్కులు, వృద్ధుల గౌరవం, రాజ్యాంగం కల్పించిన అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి ముఖ్యమని పేర్కొన్నారు. వృద్ధుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే పరిమితం కాకుండా వృద్ధుల సామాజిక గౌరవాన్ని, వారికి సమాజంలో కల్పించాల్సిన స్థానాన్ని నొక్కి చెప్పినట్లయింది. వృద్ధులు తమ వయోభారంతో పాటు ఒంటరితనం, ఆదరణ లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఇక దేశవ్యాప్తంగా ఆనందం, భవిష్యత్ ప్రణాళికలు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లలో ఆనందం నెలకొంది. తమ సంక్షేమాన్ని, ఆరోగ్య భద్రతను ప్రభుత్వం ఇంత సీరియస్‌గా పరిగణించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకం మరింత విస్తరించనుందని అధికారిక వర్గాలు సంకేతాలిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పథకంలో మరిన్ని ఆరోగ్య సేవలు, చికిత్సా పద్ధతులను చేర్చడం, బీమా పరిమితిని పెంచడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. మరి ఈ చర్యలు దేశంలోని వృద్ధులకు మరింత సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి దోహదపడతాయని చెప్పవచ్చు.